టాస్క్ 37 పిల్లలకు త, థ, ద, ధ, న గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది త. అమ్మ ఏ అక్షరం రాసింది? త. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? త. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది తలుపు. త, త, తలుపు. తలుపు అనే పదంలో త ఉంటుంది. త, త, తలుపు. చూడండి, ఇది థ. అమ్మ ఏ అక్షరం రాసింది? థ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? థ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది థర్మామీటర్. థ, థ, థర్మామీటర్. థర్మామీటర్ అనే పదంలో థ ఉంటుంది. థ, థ, థర్మామీటర్. చూడండి, ఇది ద. అమ్మ ఏ అక్షరం రాసింది? ద. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ద. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది దండ. ద, ద, దండ. దండ అనే పదంలో ద ఉంటుంది. చూడండి, ఇది ధ. అమ్మ ఏ అక్షరం రాసింది? ధ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ధ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ధనుస్సు. ధ, ధ, ధనుస్సు. ధనస్సు అనే పదంలో ధ ఉంటుంది. ధ, ధ, ధనుస్సు. చూడండి, ఇది న. అమ్మ ఏ అక్షరం రాసింది? న. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? న. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది నది. నా, నా, నది. నది అనే పదంలో నా ఉంటుంది. నా, నా, నది. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడిద్దాం. దయచేసి ఒక గుండ్రం లేదా ఏదైనా ఆకారం కాగితంపైన చేయండి. దానిలోపల చిన్న డబ్బాలు చేయండి. వాటిలోపల అక్షరాలని రాయండి. పిల్లలకి అక్షరాలు ఉన్న డబ్బాల్లో రంగులు నింపమని చెప్పండి. త, అక్షరంని పచ్చ రంగుతో నింపమని చెప్పండి. మీరు వేరే క్రయాన్స్ కూడా వాడొచ్చు. పిల్లలకి పట్టుకోవడం రాకపోతే విరగకొట్టి ఇయ్యండి. గ్రిప్ క్రయాన్ని విరుచకండి. దానిని సులభంగా పట్టుకోవచ్చు.
దా అక్షరంకి ఎరుపు రంగు వేయండి. నా అక్షరంకి నీలం రంగు వేయండి. థా అక్షరంని పసుపు రంగుతో నింపండి. ధా అక్షరంని నారింజ రంగుతో నింపండి. చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడిద్దాం. పలకపైన లేదా నెలమీద డబ్బాలు గీయండి, అందులో అక్షరాలు రాయండి. అన్ని తా డబ్బాలని కొట్టేయండి. థా అక్షరమున్న డబ్బాలమీద రాయి వేయండి. చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వేచించండి. ప్రతి 2-3 రోజులు ఒక అక్షరం నేర్పండి. దయచేసి నెమ్మదిగా నేర్పించండి. శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. మీ ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి సొంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. ధన్యవాదాలు.